హలో గైస్, నేను విక్కీ. ఈ వీడియోలో నాకు మస్కట్లో కంపెనీ వాళ్ళు స్టే చేయడానికి ఇచ్చిన రూమ్ ఎలా ఉన్నదని క్లియర్గా అయితే చూపిస్తాను. సో నాకు 7th ఫ్లోర్లో అయితే ఇచ్చారనమాట. సో లిఫ్ట్ అయితే ఉంటుంది, మనం స్టెప్స్ ఎక్కాల్సిన అవసరం ఏముండదు. అలాగే ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే 3 రూమ్స్ ఉంటాయన్నమాట. సో 3 రూమ్స్కి కలిపి ఒక మెయిన్ డోర్ ఉంటుంది. సో ఇది 3 రూమ్స్ సపరేట్గా ఉంటాయి. 3 రూమ్స్కి వాష్రూమ్స్ కూడా సపరేట్గా అయితే ఉంటాయి. సో నాకు ఇచ్చిన రూమ్ అయితే ఇదన్నమాట. సో ఇందులో సింగిల్గా అంటే మనం 3 మెంబర్స్ కూడా స్టే చేయొచ్చు, బట్ ఒక్కనికే ఇచ్చారనమాట. సో కంప్లీట్గా లోపల చూసుకున్నామంటే మనకు వైట్ కలర్లోనే ఉంటుందన్నమాట. అది అంటే మస్కట్ సిటీ మొత్తం ప్రతి ఇంటికి వైట్ కలరే ప్రిఫర్ చేస్తారు. అది రూలా ఏంటి అనేది నాకు తెలీదు, బట్ కంప్లీట్గా వైట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఈ లగేజ్ అంతా కూడా నేను వచ్చి మొత్తం అంటే ఇంకా క్లీన్గా సర్దుకోలేదన్నమాట, బట్ అక్కడ పెట్టేశాను. సో చూసుకోవచ్చు, మనకు ఇక్కడ వెదర్ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మనకు ఏసీ కూడా కంపల్సరీ, ప్రతి రూమ్లోనూ ఏసీ అయితే ఉంటుందన్నమాట. సో అలాగే కాట్ కూడా, బెడ్ ఉన్నది కదా, బెడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అది ఫ్యామిలీ బెడ్ అన్నమాట. అంటే 3-4 మెంబర్స్ ఈజీగా పడుకోవచ్చు. అలాగే వెంటిలేషన్, ఇక్కడ విండో ఉన్నది కదా, ఇక్కడ ఓపెన్ చేస్తే మీరు చూసుకోవచ్చు మనకు ఆల్మోస్ట్ వైట్ కలరు లేదంటే బ్రౌన్ ఉంటుంది కదా, బ్రౌన్ కలరు అలా పెయింట్సే కనబడతాయి అన్నమాట ప్రతి ఇంటికి. సో ఇది విండో ఓపెన్ చేస్తే వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. అలాగే ర్యాక్స్ చూసుకున్నామంటే చాలా పెద్దగా, అంటే పెద్ద ఫ్యామిలీనే ఉండొచ్చు అనమాట. అంత పెద్ద ర్యాక్స్ అయితే ఇచ్చారు. అది కూడా 1-2 కాదు, మొత్తం 3 ర్యాక్స్ అయితే ఇచ్చారు. అలాగే చిన్న లాకర్స్ ఉంటాయి కదా, ఇవంతా కూడా మనకు చాలా ఇచ్చారన్నమాట. అంటే మనం ప్రతి ఒక్క, ఇప్పుడు ల్యాప్టాప్ ఉన్నది అనుకోండి, ల్యాప్టాప్కి సపరేట్గా ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అవంతా పెట్టుకోవాలంటే చాలా ఈజీగా అయితే పెట్టుకోవచ్చు అనమాట లాకర్స్లో. అదే చెప్పాను కదా, ఇక్కడ ఇంకో లాకర్ అనేసి. సో ఇది రూమ్ అనమాట. ఇలా బయట వెళ్తే పక్కనే వాష్రూమ్ ఉంటుంది. అటాచ్డ్ కాదు, కాకపోతే పక్కనే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు మొత్తం చెప్పాను కదా, కంప్లీట్ వైట్ కలరే ఉంటుందని. సో ఇక్కడ ఇది కూడా కొద్దిగా లేటెస్ట్గానే ఉన్నదన్నమాట. ఈ సైడ్ తిప్పి లెఫ్ట్ సైడ్కి హాట్ వాటర్, రైట్ సైడ్కి కోల్డ్ వాటర్ వస్తాయి. అలాగే మనకు ఇక్కడ చూసుకుంటే టబ్బు, ఇది బాత్ చేయడానికి టబ్ ఉన్నది. అలాగే ఇక్కడే వాషింగ్ మిషన్ కూడా అయితే ఇచ్చారనమాట. సో కంప్లీట్గా మనం బట్టలు వాష్ చేసుకొని పైకి వెళ్ళి నార్మల్గా మనం ఇంటి దగ్గర చేస్తుంటాం కదా, అలా ఏమి ఉండదు అనమాట. ఇక్కడే మనం కారిడార్ ఉంటుంది కదా, కారిడార్లోనే మనం క్లాత్స్ అన్నీ కూడా లైక్ వాష్ అయిపోయిన క్లాత్స్ అన్నీ అక్కడే వేసుకోవాల్సి ఉంటుంది. సో బయట వస్తే ఇక్కడ హాల్ అన్నమాట. అలాగే ఇక్కడికి వెళ్ళామంటే మీకు కిచెన్ చూపిస్తాను. చాలా అంటే చాలా క్లీన్గా ఉంటుంది అనమాట. వైట్ కలర్ ఉంటుంది, కాకపోతే చాలా క్లీన్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు కంప్లీట్గా మనం ఏది కావాలన్నా ఇక్కడే కుక్ చేసుకోవచ్చు. గ్యాస్ కూడా ఉన్నది కదా, అంటే గ్యాస్ ఉన్నదా అయిపోయిందా అన్న మ్యాటర్ కూడా మనకు తెలియదు అనమాట. మనం ఏదైనా కుక్ చేసుకోవచ్చు. ఒకవేళ అయిపోయింది అంటే, నేను రీసెంట్గానే వచ్చాను కదా, అయిపోతే ఎలా అనేసి పక్క రూమ్ అతన్ని అడిగితే సో వాళ్ళే రీప్లేస్ చేస్తారన్నారు. సో ఇలాగే మిక్సీ అన్నది ఇక్కడ చూస్తున్నాను కదా, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అవుతే దానికి సంబంధించి ఏదో ఇక్కడ పెట్టారు, దాన్ని లాగాలి అనేసి. సో ఈ విధంగా కంప్లీట్గా వైట్ కలర్లో ఉంటుంది. కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడే పెట్టారు. అలాగే పక్కనే ఫ్రిడ్జ్ కూడా ఉన్నదన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ హాట్ వాటర్ వస్తాయి, కోల్డ్ వాటర్ రెండు కూడా. హాట్ వాటర్ చాలా వేడిగా అయితే వస్తాయి. సో ఇక్కడ ఫ్రిడ్జ్ ఉన్నదన్నమాట. సో మనం ఏదైనా ఎగ్స్, ఏదైనా ఐటమ్స్ అయితే దానిలో పెట్టుకోవచ్చు. సో ఇక్కడంతా కూడా కొద్దిగా సర్దుకోవాల్సి ఉన్నది. అలాగే ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది ఒక రూము. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నది కదా, అది హాల్ అన్నమాట. సో హాల్ చూసారంటే చాలా పెద్దగా ఉంటుంది. మనం ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా, లేదంటే డైనింగ్ తినడానికి కావచ్చు, లేదంటే ఇప్పుడు క్లాస్ ఏదైనా ఐరన్ చేసుకోవాలంటే అది కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారు. సో మనకు వైఫై ఉన్నది కదా, ఫస్ట్లో నాకు తెలియలేదు, కాకపోతే వైఫై కూడా ఫ్రీ ఉన్నదని తర్వాత తెలిసింది. సో ఇక్కడ మనం ఏదైనా వర్క్ చేసుకోవచ్చు, లేదంటే ఫుడ్ ఏదైనా తినడానికి కానీ ఇక్కడ కూర్చోవచ్చు. అలాగే ఇక్కడ సోఫాస్ ఉన్నాయి కదా, సోఫా ఉన్నది. ఏదైనా నార్మల్గా మనం మూవీ చూస్తా స్నాక్స్ తినడానికి అవ్వచ్చు, టీ కాఫీలు అక్కడ. సో ఇదంతా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా ఎలా ఉంటుందంటే డైలీ డే టు డే క్లీన్ చేయడానికి అయితే వచ్చి నీట్గా చాలా క్లీన్గా అయితే పెడతారనమాట. ఇక్కడ కూడా మనకి ఏసీ అయితే ఉన్నది. సో అలాగే ఇక్కడ బయట వెళ్ళామంటే ఇక్కడ కూడా మనకు మంచి వెంటిలేషన్ అయితే ఉన్నదన్నమాట. సో అది ఓపెన్ చేస్తే చాలా సౌండ్ అయితే వస్తుంది. సో నేను ఆల్మోస్ట్ క్లోజ్ చేసే పెడతాను. సో ఒకసారి బయట వెళ్ళి ఆ వ్యూ చూపిస్తాను. సో ఓపెన్ చేస్తే మనకు నార్మల్గా విండోస్ అనేది ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి విండోస్ ఎలా అంటే ఈ విధంగా ఐరన్తో ఉంటుంది కదా, అలాగే ఉంటాయి. మనం ఓపెన్ చేసి బయట చూడడానికి కానీ హ్యాండ్స్ బయట పెట్టడానికి అస్సలు ఉండదు అనమాట. ప్రతి ఇంటికి ఇలాగే క్లోజ్డ్గా ఉంటాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు, చాలా నాకు మన సైడు ఫుల్ గ్రీనరీ చూసి ఇక్కడికి వచ్చి సడన్గా ఇక్కడ హిల్స్ ఉంటాయి, కాకపోతే అవంతా కూడా లైక్ ఎలా చెప్పాలంటే మట్టిలాగా ఉంటుంది అన్నమాట.